పరిపాలన మీద దృష్టి పెట్టండి. బోనస్ ఇవ్వడం చేత కాదు, మళ్ళీ దానికి కూడా కొత్తగా ఇంకినావు 8 రకాల బట్టలే పెట్టాలని. మరి అప్పుడు ముందు చెప్పలేదు అధికారం రాకముందు? ప్రతి చివరి గింజ వరకు కొంటామని, ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది మీరు కదా రేవంత్ రెడ్డి. అవన్నీ మర్చిపోయినావా? అపరిచితుల్లాగా తయారైనట్లు. తెలంగాణ ప్రజలు ప్రతిదీ మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు, గుండెలలో ఉంచుకున్నారు. ప్రజాస్వామ్యం కాబట్టి సమయం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చిన రోజు ఇంకా మీకు మిగిలేది గతమే తప్ప భవిష్యత్తు అనేది ఉండదు. రాజకీయము, మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ తెలంగాణ ప్రజలు చర్మగీతం పాడతారు. మళ్ళీ రైతు భరోసా ఒకటి 15,000 అని చెప్పినాం. ఇంకా పెద్ద ఒక ప్రపంచంలో పెద్ద అబద్ధం ఏంటంటే, అప్పుడున్న గత ప్రభుత్వం మీద 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇవ్వవా అని అడిగినాం. 3 సార్లు రైతు భరోసా ఇవ్వాలన్న వ్యక్తివి ఈరోజు ఒక సీజన్కి ఇస్తావు, ఒక సీజన్కి ఎగ్గొడతావు, ఒక సీజన్కి ఇస్తావు, ఒక సీజన్ ఎగ్గొడతావు. ఒకసారేమో 2 ఎకరాల లోపలనే ఇస్తావు. ఈ రకంగా ఇప్పటి వరకు సుమారు ఒక 27,000 కోట్లు ముంచినావు తెలంగాణ రైతులకు. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు ముంచింది ఓన్లీ రైతు భరోసా ద్వారానే. ఇంకా పక్కన పెట్టండి ఆ 3,000 రూపాయలు ఏదైతే 15,000 ఇస్తామన్నావు, దాంతో పట్టుకుంటే సుమారు 40,000 కోట్లకు తెలంగాణ రైతులకు బాకీ ఉన్నావు నీ మోసపూరిత వాగ్దానాలతో. ఇంకా దాన్ని కూడా ఈ మధ్యన ప్రయత్నం చేస్తున్నావు ఎత్తేయడానికి. ఏదో ఒక రంగంలో చాతనైతే లేదు, నన్ను బ్యాంకులు నమ్ముతలేవు, నన్ను చెప్పు దొంగ అనుకుంటున్నారు. ఈ పదాలన్నీ ముందే ప్రిపేర్ చేస్తున్నావు, తెలంగాణ రైతులకు మేము అన్ని ఎగ్గొడతామని. ఇంకా రుణమాఫీ, ఆ రుణమాఫీ అందరికీ రుణమాఫీ అని 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని 25 లక్షల మందికి చేసినావు, 50 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టావు. వెళ్ళండి ఏ విలేజ్లో పూర్తిగా మీరు రైతు రుణమాఫీ చేశారు? ఏ ఊర్లకు వస్తారో చెప్పండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. 12,702 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. 12,702 గ్రామాలకు ఏ గ్రామాల కన్నా రండి, దానికి సిద్ధపడినాం మేము బీజేపీ ఎమ్మెల్యేలం. అందరికీ రుణమాఫీ చేసిన ఒక గ్రామాన్ని చూపించండి. రైతు భరోసా అని చెప్పి రైతులను 15,000 ఇస్తాని అవి ఉన్నాయి కూడా ముంచేస్తున్నావు. ఒక సీజన్ ఇస్తావు, ఒక సీజన్ ఎగ్గొడతావు. అంటే ఇప్పుడు ఇక రైతుకు 3,000 వచ్చినట్లే, ఆ ఉన్న 6,000 కూడా తీసేసినావు. ఇంకా రైతులని కౌలు రైతుకు 12,500, వ్యవసాయకులకు 12,000. ఎటువైనా అవి గ్యారంటీలన్నీ. రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి అధికారం ఉంది కదా అటొక్క 10 మందిని ఇటొక్క 10 మందిని కూర్చుండబెట్టుకొని ఒక్కొక్కడు వెనక నవ్వుతాడు, ఒకడు పక్కన నవ్వుతాడు. అదని ప్రెస్ మీటు. అధికారిక సమావేశం అది? ముఖ్యమంత్రి చేసే అధికార సమావేశమా? ముఖ్యమంత్రి అంటే ఒక డిగ్నిటీ ఉండాలా. నువ్వు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నావు? నిన్న భాష మాకు రావా భాషలు? మొత్తం రైతాంగ సమస్యలు మొత్తం పక్కన పడేసిండ్రు. ఏ ఊర్లో చూసినా ఈరోజు యూరియాల కొద్ది క్యూలు. పరిపాలన చేత కాదు, వడ్లు కొనడం చేత కాదు. పాత బియ్యం ఇవ్వాల్సిందంటే అది ఇంతవరకు 32 లక్షల టన్నులు, అది ఇవ్వడం చేత కాదు. అన్ని రంగాలలో విఫలమై నీ అవినీతి చిట్ట ఎక్కడ బయటపడుతుందని ఈరోజు ఏదో నేను చెప్పాను మా అధ్యక్షుల గారి గురించి. ఏదో ఒక ఇబ్బందికరమైన పదం, ఏదో సినిమాను ఉదాహరిస్తుంది. మరి మీ సినిమా ఏంది? యమలీలో ఆలీలాగా రేవంత్ రెడ్డి. యమలీలో ఆలీ ఉంటాడు, అదేదో భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. నీ అదృష్టం అట్లా భవిష్యవాణి బుక్ దొరికింది నీకు కాంగ్రెస్లో. కాబట్టి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో అందరినీ తొక్కి కప్పం కట్టి ఢిల్లీలో పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాం. ఈరోజు కాంగ్రెస్ మేమనట్లేదు, సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, మీ ప్రభుత్వ సలహాదారుడు అంటున్నాడు. తెలంగాణ మహిళల పట్ల మీ ఆలోచన విధానం ఎట్లుందో చెప్తున్నారు. మీ పార్టీలో ఏం పెడితే పదవులు వస్తాయి? మీ పార్టీలో మీ పార్టీలో పైసలు పెడితే, అమ్మాయిలను ఎరగవేస్తే పదవుల దిగదార్చిన ఆ స్థాయికి దిగదార్చిన ఆ పార్టీని మేమనట్లేదు. ఇది మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీస్ ఇష్యూ చేసింది.
కాబట్టి మీ పార్టీని సరిదిద్దుకోండి. ఇట్లాంటి మళ్ళీ ఒకటి హైదరాబాద్ అంతా సెటిల్మెంట్ల భయమైపోయింది. నిన్ననే కోకాపేటలో గోడలు గులగొట్టిండ్రు మీ తమ్ముడు అండ చూసుకొని. 10 సంవత్సరాల నుంచి లిజెండ్ ఈకో అని సామాన్య ప్రజలను కూడా బతకనియారు. ఇక మీరు అవినీతికి సామాన్య ప్రజలను బతకనివ్వండి. హైదరాబాద్లో ఏదైనా సమస్యలు ఉంటే ఒక్క గంటలలో మీరు పోగానే మీ బ్రదర్స్ పోగానే గంట లోపల ఎట్లా సెటిల్మెంట్ కావాలి? ఏమైనా రౌడీ రాజ్యమా, లేకపోతే గుండా రాజ్యమా, లేకపోతే సెటిల్మెంట్ రాష్ట్రమా? తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా విఫలం చెంది ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిదానికి అబద్ధాలు. ఆయనను కలిశారు. కేంద్ర మంత్రి అయినా ప్రతి ఒక్కరిని కలుస్తాడు. కేంద్రంలో ఉన్న పనులు చూసుకోవాలి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారీ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. రాబోయే రోజులలో మెట్రోకు కూడా అన్ని రకాలుగా ఏదైతే సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నదో దాని మీద ఒక మంచి హానెస్ట్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ని పెట్టు. ఏసీబీ కేసులలో పట్టుబడ్డలం కాదు. చూస్తలేవా నీ ప్రభుత్వం వచ్చి నుంచి 8,000 కోట్లతో ఆశిస్తున్న అధికారులు అవినీతి ఏ రకంగా జడలు విప్పింది? ఇంతకుముందన కొద్ది భయం ఉండి ఇప్పుడు భయం లేకుండా చేసిన రాష్ట్రంలో ఎవరు ఎంతన్నా దోచుకోవచ్చు. ఏ కార్యాలయంకి వెళ్ళిన అవినీతి లేదు, పనులు కావట్లేదు. సామాన్య ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా తల్లడిల్లుతున్నారు. మాకు చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ ఏ జిల్లా పోయినా కానీ డబ్బులు ఇబ్బంది, పనులు కావట్లేదు అన్నా అని. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. మరియు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. మీరు అనుకుంటున్నట్లు మేమేం వదిలే సమస్య లేదు. ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. మీరు ఏదేదైతే సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ ప్రజలకు బీసీ సబ్ప్లాన్లు, అంత్యోదయ స్కీములు, అస్తం భరోసా స్కీములు, 4,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, మహాలక్ష్మి కింద 2,500 మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు, మండలంకి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు. ఇవన్నీ మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు. కాబట్టి కొద్దిగా భాష అదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ప్రవర్తించండి. మొన్ననే మారినామనుకున్నాం. తొండలు విండలు అని మళ్ళీ మొదటికి వచ్చినావు. బండ మాటలు మాట్లాడుతున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. అది నువ్వు అనుకుంటుండొచ్చు నీకు తెలివి ఉన్నదని. మేము కూడా మాట్లాడచ్చు ఇంతకన్నా అసహ్యకరమైన భాష. ఇప్పుడు ఏదో మా చిన్నారెడ్డి ఉన్నాడు, ఏమన్నాడు ఇంతకుముందు ముఖ్యమంత్రి? తొండలు దూర కొడతాన్నాడు కదా. ఇట్లా మేము కూడా మాట్లాడచ్చు. ఇట్లా నువ్వు కూడా ఒక నిన్న విలేకరుని పెట్టుకుని శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు అని అంటున్నావు చూడు. రేవంత్ రెడ్డి మేము కూడా మాట్లాడచ్చు. ఏమన్నాడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? మహేష్ అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? నేను పీసీసీ ప్రెసిడెంట్ ఓటుకు నోటు దొంగ అన్నాడు. ఈ భాష మంచిది కాదు రేవంత్ రెడ్డి. నేను అంటున్నావు కదా, నువ్వు రండ అన్నాడని అంటున్నావు కదా. మరి నిన్నేమన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ఒక గౌరవప్రదమైన హోదాలు ఉన్నప్పుడు కొన్ని పదాలను మనం అవి వదిలేయాల. నీకే తెలివి, నీకే స్పాంటనేస్, కాలం గొలుసొచ్చింది కాబట్టి, భవిష్యవాణి దొరికిందా కాబట్టి, యమలీల బుక్కులాగా ఒక హీరో అయినవు నువ్వు. కానీ జీరో ఆఫ్ తెలంగాణ. 3 పార్టీలు మారి 300 అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలని చెప్పి గద్దెనెక్కి ఈరోజు కులుకుకుంటా అపహాస్యం చేస్తావా? మరి అది పోయి భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు కానీ వాళ్ళ జీవితం అంతా ఒక నిబద్ధతతోని, ఒక ధర్మంతో ఒకటే పార్టీలో వాళ్ళు ఈరోజు నీలాగా పార్టీలు మారి పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి, వాళ్ళు దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు వాళ్ళు పార్టీలలో. అధికారం వస్తుందా, అధికారంగా ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్నదా లేదా. కాబట్టి కొద్ది చౌకబారు ప్రకటనలు మానేయండి. ఇక నుంచి మీ రాష్ట్ర పరిపాలన దృష్టి పెట్టండి. ఏదైతే
రాష్ట్రానికి సంబంధించిన ఏ పనున్నా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అనవసరంగా నీ అవినీతి డిపిఆర్లు తయారు చేసి మూసీలాగా 1000 కోట్లతోనే 5,000 కోట్లు గాంధీ సరోవరం ఇలా 4,000 కోట్లు కొట్టేద్దామని లేదు.